Hi, hello. Welcome to our channel Sravanti Balloju Home Likes. Today's special recipe రవ్వ ఊతప్ప. పిండి నానబెట్టే పని లేకుండా అప్పటికప్పుడు సాఫ్ట్గా ప్రిపేర్ చేసుకునే ఈ రవ్వ ఊతప్పాన్ని ఎప్పుడైనా ఇలా సింపుల్గా ట్రై చేశారా? అయితే ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. క్షణాలలో రెడీ అయిపోతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, సాఫ్ట్గా ఉండే టేస్టీ రవ్వ ఊతప్పలను ఎలా తయారు చేయాలో చూసేద్దామా? ముందుగా కాస్త వెడల్పుగా లోతుగా ఉన్న బౌల్ను తీసుకోండి. అందులోకి 2 కప్పుల వరకు ఉప్మా రవ్వను యాడ్ చేసుకోండి. ఉప్మా రవ్వను ఏ కప్పుతో అయితే కొలుచుకొని తీసుకున్నామో అన్ని కొలతలు అదే కప్పుతో తీసుకుంటే ఊతప్పం పర్ఫెక్ట్గా కుదురుతుంది. తర్వాత అదే కప్పుతో 2 కప్పుల ఉప్మా రవ్వకు 1 కప్పు వరకు పుల్లటి పెరుగును యాడ్ చేసుకోండి. పెరుగు వేసుకున్న తర్వాత అదే కప్పుతో 1 కప్పు వాటర్, రుచికి తగినంత సాల్ట్ను వేసి రవ్వ మిశ్రమం మొత్తం కలిసేలా బాగా కలుపుకోండి. రవ్వ మిశ్రమం మొత్తం ఎక్కడా ఉండలు లేకుండా చక్కగా కలిసిన తర్వాత బౌల్పై మూతను పెట్టి 20 నిమిషాల వరకు ఇలా రెడీ అయిన బౌల్ను పక్కన పెట్టండి. రవ్వ మిశ్రమం అంతా 20 నిమిషాల వరకు చక్కగా నానిన తర్వాత బౌల్పై మూతను తీసి ఒకసారి రవ్వ మిశ్రమాన్నంతా కలపండి. ముందు కంటే రవ్వ మిశ్రమం 20 నిమిషాలు నానిన తర్వాత కాస్త చిక్కపడి ఉంటుంది. ఇలా రెడీ అయిన రవ్వ మిశ్రమాన్ని గ్రైండ్ చేసేందుకు మిక్సీ జార్ను తీసుకోండి. అందులో నానబెట్టుకున్న రవ్వ మిశ్రమాన్ని వేసి తగినట్టుగా కొద్దిగా వాటర్ని వేసుకుంటూ దోశ బ్యాటర్లా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న దోశ బ్యాటర్ ఇలా వస్తే సరిపోతుంది. ఇలా రెడీ అయిన దోశ బ్యాటర్ని వేరొక బౌల్లోకి తీసుకొని ఊతప్పం సాఫ్ట్గా వచ్చేందుకు 1/2 టీ స్పూన్ వరకు వంట సోడాను వేసి పిండి మొత్తం కలిసేలా బాగా కలపండి. అంతే, ఈజీగా 20 నిమిషాలలో ఊతప్పం బ్యాటర్ రెడీ. ఇలా రెడీ అయిన బ్యాటర్తో ఊతప్పలను వేసుకుందాం. తర్వాత స్టవ్ వెలిగించి కాస్త వెడల్పుగా ఉన్న ప్యాన్ను పెట్టుకోండి. అందులో 1 స్పూన్ ఆయిల్ను వేసి ఆయిల్ అంతా ప్యాన్ అంతా స్ప్రెడ్ అయ్యేలా ఇలా రౌండ్గా తిప్పుతూ స్ప్రెడ్ చేయండి. ఆయిల్ మొత్తం బౌల్లో నీట్గా స్ప్రెడ్ అయిన తర్వాత ముందుగానే కలిపి పెట్టిన పిండిని కొద్దిగా ఆయిల్లోకి వేసేయండి. పిండి మిశ్రమాన్ని వేసుకున్న తర్వాత సన్నగా చాప్ చేసిన ఆనియన్స్ తరుగు, చిన్న ముక్కలుగా కట్ చేసిన టమాటా తరుగు, రౌండ్ ముక్కలుగా చాప్ చేసిన పచ్చిమిర్చి తరుగు, సన్న ముక్కలుగా చాప్ చేసిన కొంచెం కొత్తిమీర తరుగును వేసి ఇలా రెడీ అయిన ఊతప్పంపై మూతను పెట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి అడుగు భాగం మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాలనివ్వండి. ఊతప్పం అడుగు భాగం మంచి గోల్డెన్ కలర్ రాగానే రెండో వైపుకు టర్న్ చేసుకొని రెండో వైపు కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాలనివ్వండి. ఊతప్పం 2 వైపులా మంచి గోల్డెన్ కలర్ రాగానే ప్లేట్లోకి తీసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా సింపుల్గా ఊతప్పం రెడీ. ఈ ఊతప్పకి కాంబినేషన్గా పల్లి చట్నీ కానీ పికిల్స్తో కానీ సర్వ్ చేసుకోవచ్చు. నేను పల్లి చట్నీతో సర్వ్ చేసుకున్నాను. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎంతో ఇష్టంగా తింటారు. సింపుల్గా టేస్టీగా ఊతప్పలను ఎలా ప్రిపేర్ చేయాలో చూసారు కదా. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్, టేస్టీ, హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ రవ్వ ఊతప్పాన్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.